ఫ్రెండ్స్, నాకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక అండి. ఎందుకంటే మేము చాలా బీదవాళ్ళం అండి. ఎంత బీదవాళ్ళం అంటే రోజు మా అమ్మ తిరిగి టిఫిన్ అమ్మి అమ్మి తీసుకొచ్చిన నూకలతో మాకు వండి పెట్టేదండి. అలాంటి పొజిషన్లో మమ్మల్ని పెంచింది మా అమ్మ. మా చిన్నప్పుడే మా నాన్న తాగుడుకు అలవాటు అయి చనిపోయాడు. తర్వాత మా అమ్మనే మమ్మల్ని పోషించింది, పెద్దవాళ్ళని చేసింది. మేము ఆరుగురం అనమాట. మా అమ్మకి అందరం చిన్న చిన్న పిల్లలము. మా అమ్మ వయసులో ఉన్నప్పుడే మా నాన్న చనిపోయారు. మా అమ్మకి ఏమో చదువు రాదు. అలాంటి పరిస్థితుల్లో కూడా మమ్మల్ని చదివించి పెద్దవాళ్ళని చేసింది. నాకు చిన్నప్పటి నుంచి కోరిక అండి, మంచి చిన్నప్పటి నుంచి ఒక్కరోజైనా సరే రిచ్గా ఇట్లా ఉండాలని నా కోరిక అండి. అలాంటిది మేము చెన్నైలో కూడా మ్యారేజ్కి వచ్చాము. వాళ్ళు దుబాయ్లో ఉంటారు ప్రస్తుతానికి అయితే. అలాంటిది ఆ కోరిక ఈరోజు తీరిందండి. చూసారా? మీరు అనుకుంటారేమో ఎందుకు ఇది మామూలుగా ఒకరోజు రెంట్ తీసుకున్న మామూలుగా రూమ్స్లలో లాడ్జింగ్లలో ఉంటాయి కదా రూమ్స్ అనుకుంటారు, కానీ అంత రెంట్ కూడా పెట్టలేని పరిస్థితిలో ఉంటామండి మేము. అలాంటి పరిస్థితుల నుంచి కూడా ఈరోజు మా కోడలి మ్యారేజ్ సందర్భంగా రావడం జరిగింది. ఇక్కడ మాకు వాళ్ళు చెప్పడానికి చాలా చాలా గర్వంగా ఉందండి. మమ్మల్ని చాలా గ్రాండ్గా రిసీవ్ చేసుకున్నారు. మా రైల్వే స్టేషన్ దిగగానే కారు పంపించేశారు. మళ్ళీ వచ్చి మమ్మల్ని దగ్గరుండి రూమ్ దగ్గరికి, కాటేజ్ దగ్గరికి తీసుకొచ్చారు. త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ ఇచ్చారండి మాకు సపరేట్గా. ఇవన్నీ ఉన్నాయండి. రిచ్ అంటే చాలా రిచ్ అనిపించిందండి నాకు. ఈ సినిమాల్లోనే చూశాను, మామూలుగా అయితే ఎక్కడ చూడలేదంటే మీకు అర్థం చేసుకోవాలి మా పరిస్థితి ఎలా ఉంటాము, మేము ఎలా ఉంటామనేది. అందుకేనండి నేను ఏదో కొంచెం కూడబెట్టుకొని ఏదో ఇలా రీల్స్ చేస్తూ అవి చేస్తూ షార్ట్స్ రీల్స్ ఎందుకు తీస్తున్నానంటే దాని ద్వారా ఏమైనా సంపాదించవచ్చు అనే ఉద్దేశంతో చేస్తున్నానండి. ఈ రీల్ చేయడానికి కారణం కూడా ఏంటో తెలుసా అండి? నా సంతోషం అండి, తట్టుకోలేని సంతోషం. ఇంత మంచి లగ్జరీ లైఫ్ ఈ ఒక్కరోజైనా అనుభవిస్తున్నాననే సంతోషంలో మీతో పంచుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ రీల్ చేస్తున్నానండి. తప్పుగా అనుకోకండి దయచేసి. నా చిన్నప్పటి కల అండి ఈ రోజుకి నెరవేరింది. చాలా బాగా అనిపిస్తుందండి నాకైతే. నిజం చెప్పాలంటే ఒక్కరోజైనా లగ్జరీ లైఫ్ ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాలండి కదండి. వాళ్ళ కోరిక మనిషి పుట్టినప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఏదో కోరికలు ఉంటాయి. నాకు బలంగా కోరికలు ఉండేటివండి. ఏదైనా సరే సాధించాలి, ఏదైనా నేను 2 బెడ్రూమ్ ఫ్లాట్ కట్టుకోవాలి, అది ఇదని చాలా ఉండింది. కానీ ఆ కోరిక నెరవేరకుండానే అయిపోయిందండి. అనుకున్నా ఇంకా ఇప్పుడు ఏం చేస్తాలే ఇలా కట్టుకుంటా అనుకున్నా. చాలండి ఈ జీవితానికి అన్నట్టుగా ఈ ఒక్కరోజు హ్యాపీగా గడిచేస్తానండి. చెన్నై ఇచ్చేసాను అందరిని వదిలేసి. అంటే మా తోబుట్టు వాళ్ళతో వచ్చాను. నా ఫ్యామిలీ అంటే నా పిల్లలు, నా మనవళ్ళు, మనవరాళ్ళతో లేకుండా ఓన్లీ నేను ఇలా రావడానికి కారణం ఏంటో తెలుసు అండి. తాయికెలవి సినిమా చూశానండి. అందులో రాధిక గారు ఒక్కరోజైనా సరే తన లైఫ్ను హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది కదా, అలా చేయాలి అనేది నేను ఫస్ట్ నుంచి ఉంది. కాకపోతే అన్ని బాధలు, టెన్షన్లు, పొద్దున్నేసే ఈఎంఐలు, అవి ఇవి ఖర్చులు, పిల్లలు, జ్వరాలు, జబ్బు అన్నీ మర్చిపోయి హాయిగా ఉండాలని ఇక్కడికి రావడం జరిగిందండి. చాలా టైట్ పొజిషన్లో వచ్చాను. అమ్మరు నా ఛార్జెస్ కూడా మా వాళ్ళు పెట్టుకుంటూనే వచ్చారండి. అలాంటి పరిస్థితుల్లో నేను ఉన్నాను చెప్పుకోవడానికి బాధపడట్లేదండి, గర్వంగానే ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇంతమంది ఉన్నారు కదా నాకు సపోర్ట్ అనేది. మీ సపోర్ట్ కూడా ఉండాలని కోరుకుంటున్నానండి. దయచేసి మీరు నాకు ప్లీజ్ అండి నాకు సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పుగా మాత్రం కామెంట్ చేయకండి. ఓకేనండి? థ్యాంక్ యూ.